స్ట్రిక్ ఏమంటాం అప్పటి నుంచి చాలా సోయితోనే ఉన్నారు. సో ఆ క్రమంలో తను ఇప్పుడు ఐసోలేట్ అవ్వడం ఒకటి, ఈ దశ నుంచి తను పొలిటికల్ గా ఒక ఆగమ్య గోచరమైన స్థితి కనిపించిందేమో. ఆ లేఖ రాసి మరి టేబుల్ మీద పెట్టిందా, లేకపోతే టేబుల్ మీద పెట్టింది ఎవరైనా చూసి లీక్ చేసిందా, లేదంటే ఉద్దేశపూర్వక లీక్. నిన్న వి ప్రకాష్ గారు అన్నారు, ఇప్పుడు లైన్ లో ఉన్నారు కాబట్టి, ఆ లేఖ ఎట్లా బయటకు వచ్చిందంటే అది ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటకు వచ్చింది, ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ లో పంపితే బయటకు వచ్చింది అన్నారు వి ప్రకాష్ గారు. అంతేనా? అంటే చెప్పలేదు, నేను గెట్ చేశాను. బట్ ఇంకొక విషయం కూడా తెలిసింది, ఆమె అమెరికా పోకముందు ఒకసారి ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ గారికి ఆ లేఖ ఇచ్చి ఉండొచ్చు అనేది, అంటే ఆయన కలిసిండా లేదా అనేది కన్ఫర్మ్ కాలేదు. బట్ ఫామ్ హౌస్ కి అయితే పోయినట్టుగా ఈ రోజు తెలిసింది. బట్ అక్కడ పోయినప్పుడు ఇచ్చి ఉంటుంది ఆ లేఖ. ఓకే, అయితే నిన్న మీరు అన్నది వాస్తవం కాదు, అది నేను గెస్ట్, అది ఓన్లీ గెస్ట్ అన్నాను నేను. ఇట్లా ఈ రకంగా కూడా జరిగి ఉండొచ్చు అని కూడా చెప్పాను. అట్లా దాకర్ గా నిన్న కాంగ్రెస్ కు కొంచెం రేవంత్ రెడ్డికి సన్నిహిత ఛానల్లో ఫస్ట్ రావడంతో ఇది స్టార్ట్ అయింది, ఇది ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిందా ఈ లేఖ అని చెప్పి. ఒకటి సరే, లీక్ ఎట్లా వచ్చింది అనేది కవిత గారు చెప్తారు. ఒకవేళ కవిత గారు చెప్పలేకపోతే బీఆర్ఎస్ పార్టీ చెప్తుందా లేదా గానీ, లేఖ కవిత లీక్ చేస్తే ఇంకా క్లారిటీ ఉంది. కవిత కాకుండా వేరే మార్గాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా బయట పెడితే వీళ్ళు అంటున్నట్టు బీఆర్ఎస్ అంటున్నట్టు కాంగ్రెస్. ఇప్పుడు నేను ఫోన్ హ్యాక్ చేయొచ్చు, ఫోన్ ను ట్యాప్ చేయొచ్చు, తర్వాత ఇదంతా చేయొచ్చు, కానీ అక్కడ టేబుల్ మీద ఉన్న ఫోటో కొట్టుకొని కూడా మరి వేరే ఫోన్ లోకి పంపించే టెక్నాలజీ మరి వెనకటికి అంజనం వేసేటప్పుడు ఉండే, కానీ మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఆ పరిస్థితి ఉందా అంటే మరి పెగాసిస్ ఉంటే వస్తుంది, కానీ మనం పెగాసిస్ ఏమి మాకైతే ఉన్నట్టు లేదు. రెండోది, ఇది ఎట్లా వచ్చినా వేసిన ప్రశ్నల్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. అవి రెండు కూడా కాంగ్రెస్ కు ప్లస్సా మైనసా, బీజేపీకి ప్లస్సా మైనసా అనే విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ కు మాత్రం ప్రశ్నలుగా మిగిలినాయి. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో కవిత గారు, సమాధానాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలనే విషయంలో బీఆర్ఎస్, ఇవి రెండు కూడా ఆలోచిస్తూ ఉంటే తప్పితే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపించినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందనన్నా, కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉందనన్నా, లేదు ఇంకా కొంచెం అడ్వాన్స్ గా మీరు అన్నట్టుగా అది ఇంటెలిజెన్స్ పట్టుకున్నారని ఇట్లా ఏదో తీసుకుందన్నా కూడా వాస్తవం. ఇప్పుడు బంతి బీఆర్ఎస్ కోర్టులో ఉన్న మాట వాస్తవం. ఒక మాట అయితే ఆలోచించాల్సిన అవసరం ఉంది. సొంత పార్టీ అయినా సరే, సొంత కుటుంబం అయినా సరే, ఈ హెయిర్స్ మధ్యన అంటే ఈ వారసత్వం మధ్యన వచ్చే సమస్య ఇతర రాష్ట్రాలన్నిటికంటే కూడా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కు ఒక సమస్యగా మారబోతుందా అనేది ఒక సమయం. ఇప్పుడు దీనివల్ల మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరిని కాదనాలే కేసీఆర్, ఒకవేళ కేసీఆర్ వైపు నుంచి ఆలోచిద్దాం. సో ఈ పరిస్థితిని ఊహించి ఆయన మౌనంగా ఉండడా అంటే చెప్పలేం. ఈ ముగ్గురు కూడా ఇంతకు ముందు మన రేస్ పెట్టినట్టే ఉన్నారు. రోజుకు ముగ్గురు, హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, కవిత గారైనా మా ప్రభుత్వం మీద కొట్లాట్లో ముగ్గురిది సమానమైన పరుగు పందెం లాగా ఉంది. మరి ఇప్పుడు చెయ్యి లేపిందేమో కేటీఆర్ వైపు లేపడానికి చెయ్యి పెట్టినట్టుంది మనోడు కేసీఆర్ గారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒక సందర్భంలోనేమో హరీష్ రావు గారు, కవిత గారు కలిసి ఒక పార్టీ పెడతారని, ఒక సందర్భంలో కవిత గారే పార్టీ పెడతారని, సామాజిక తెలంగాణ అని, బీసీలకు రిజర్వేషన్లని, ఇట్లా కవిత గారు ఒక వేదిక మీద చేస్తున్న పరిస్థితి. వైపు హరీష్ రావు గారి మీద ఇంకో రూపంలో బీజేపీకి పోతాడు, ఆయన కాంగ్రెస్ కి పోతాడు అని రూమర్స్, నాట్ ఫ్యాక్చువల్ ఇష్యూస్ కాకపోయినప్పుడు కూడా ఫిక్షన్స్ లా కొంత నడిచింది డ్రామా. బట్ దీనికి ఇప్పుడు ఏంటంటే ఇది రసకందాయంలో పడింది. ఏంటంటే ఒక సెన్సేషనిజమే కదా. నాకు తెలిసి అయితే ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని ప్రశ్నించిన వాళ్ళు ఎవరు కూడా పార్టీలో లేరు. ప్రశ్నించిన వాళ్ళు అంటే ఈ స్థాయిలో విమర్శలు చేసిన వాళ్ళు, లేకపోతే ఈ స్థాయిలో పార్టీ యొక్క ఏమంటారు అంతర్గత అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత స్పందన లేని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక సందర్భంలో నరేంద్ర గారు, ఒక సందర్భంలో విజయశాంతి గారు, ఒక సందర్భంలో రవీంద్ర నాయక్ గారు వెళ్లిపోయినప్పుడు ఇష్యూస్ అయిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి మేజర్ గా. కానీ ఇప్పుడు ఇష్యూ అవుతుందా కాదా, ఇది కొంతమంది అన్నట్టుగా బీఆర్ఎస్ అంతర్గతంగానే దీన్ని ఏదో లీక్ లాగా తెలిసి మళ్ళీ బీజేపీ పోటీ నుంచి బీఆర్ఎస్ సీన్ లో ఉండడానికి చేస్తున్న ప్రయత్నం అని కొంతమంది మీడియా మిత్రులు కథనాలు వస్తున్న క్రమంలో ఏ విధంగా దానికి వీళ్ళు ఎండ్ పాడతారా, లేకపోతే ఇది సశేషం లెక్క కొనసాగుతుందా, లేకపోతే కవిత గారు పార్టీ పెడతారా, లేదంటే ఇతరత్ర ఏ డెవలప్మెంట్స్ అయితేనే తెలంగాణ రాజకీయాల్లో కొంచెం ఇంట్రెస్టింగ్. ఎవరో నేను చూసిన మధ్యాహ్నం
తెలంగాణ బహుజన సమితి అని చెప్పేదో ట్రోల్ అయినట్టు, లేదు వచ్చినాక ఆమె నిర్ణయం ప్రకటిస్తుందని ఒకరి ఇట్లా అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీరు కూడా జీ న్యూస్ పిలిస్తే వచ్చినాం, మా అభిప్రాయం దాని మీద చెప్పమని చెప్పినాం. అంతకంటే కాంగ్రెస్ కంటే ముందు నేను తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నాం కాబట్టి, మూవ్మెంట్ లో ఉన్న క్రమంలో టీఆర్ఎస్ ఆ రోజు జేఏసీలో ప్రధాన భాగస్వామిగా ఉంది కాబట్టి వాళ్ళతో కుటుంబ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు చెప్పగలం అంతే. అంటే దయాకర్ గారు బీజేపీ నేతలేమో కవిత కాంగ్రెస్ లోకి వెళ్తుంది అంటున్నారు, కాంగ్రెస్ నేతలేమో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కవిత లేఖలో స్పష్టమైంది అంటున్నారు. మరి వీళ్ళ వాదన ఒకటైతే వాస్తవం, వారు ఇప్పుడు కవిత గారు రాసిందా లేదా తెలియని ఏమంటారు ఆకాశరామన్న ఉత్తరమో లేకపోతే అనుమానాస్పద లేఖను, దాంట్లో బీజేపీ గురించి 2 నిమిషాలు ఎందుకు అన్నారు నాన్న, ఇంకా గట్టిగా తిట్టాల్సింది, నన్ను జైల్లో పెట్టింది వాళ్ళే కదా అనే స్ఫురణకు వచ్చినట్టుగా దాంట్లో లేఖలో ఉంది. రెండవది ఏంటంటే బీజేపీ వైపు పోతున్నారు మీరు అని చెప్పకనే చెప్పినట్టుగా కనపడింది. ఆ పరిస్థితుల్లో ఇంకా మేమేం చెప్పేది ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కాయ వస్తా అని అంటే కాంగ్రెస్ కాయ వస్తా అనే క్రమంలో మా వాళ్ళు కూడా కింద మీరు చూస్తే, మీరు పెడుతున్న సోషల్ మీడియాలో మీరు లేదంటే మన ఫేస్బుక్ లో మన లైవ్ టెలికాస్ట్ అవుతున్న దాంట్లో కూడా మా వాళ్ళు కింద మేము మాట్లాడుతున్న వాటిల్లో కూడా కవిత గారు మన కింద కన్నా ఎవరు తెస్తుండ్రు అంటే వీళ్ళు చేసే ట్రోల్స్ అట్లా ఉన్నాయి. కవిత కాంగ్రెస్ కి వస్తుంది అని చెప్పేసి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇదంతా చేస్తుండ్రని చెప్పి ఇప్పుడు ఆ బిగ్ టీవీకి ఇచ్చిన ఆ లీక్ వల్ల అది కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నది కాబట్టి వాళ్ళే లీక్ చేసిందని ఇట్లా కొన్ని కథనాలు వస్తున్నాయి. కొంతమంది ఏమో అసలు మేము వీటి మీద మాకు సంబంధం లేదని చెప్తే, సంబంధం లేదని చెప్పడానికనంటే సంబంధం ఉన్నందుకేనా మీరు ఏదంతా ప్లాన్ చేసిందని ఇట్లా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ఒకటి క్రూషియల్ జంక్చర్ లో ముగ్గురం ఇప్పుడు శ్రవణ్ గారైనా లేదంటే ప్రకాష్ గారైనా మేమైనా తెలంగాణ మూవ్మెంట్ నుంచి వాళ్ళని చూసిన క్రమంలో ధర్మ సందేహమా, సందిగ్ధమా, ఉద్దేశపూర్వక ఎత్తుగడన, ఇది కూడా ఒక స్ట్రాటజీనా, ఇవన్నీ తేలాలి. ఇదంతా ఉద్యమము, రాజకీయ నాయకత్వము, వీటి మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు మా పార్టీలో ఇట్లాంటి సంశయాలు ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30 సంవత్సరాల తర్వాత కూడా ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు అయిన తర్వాత దానికి నేను న్యాయం చేయగలనా లేదా అని తనే రాజీనామా చేసి మళ్ళీ కొత్త అధ్యక్షుని పెట్టమనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు వచ్చింది, దాంట్లో ప్రియాంక గాంధీ గారా లేకపోతే సోనియా గాంధీ గారా ఇట్లానే మీమాంస శేషభిష లేదు. కాబట్టి వీళ్లకు ప్రాంతీయ పార్టీగా వచ్చిన సమస్య ఇప్పుడు శిబు సోరెన్ కు పోటీ, శిబు సోరెన్ వాళ్ళ దాంట్లో అంటే ఒక రీజనల్ పార్టీ మూమెంట్ తరహా ఉన్న పార్టీ శిబు సోరెన్ అంటే జేఎంఎం చూసుకుంటే జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ఇప్పుడు సక్సెసర్ గా మారగలిగిండు. ఒరిస్సాలో బిజు పట్నాయక్ పరంపరగా ఇలా నవీన్ పట్నాయక్ రాగలిగిండు, ఆయనది కూడా టెన్యూర్ మొన్న అయిపోయింది. ఇప్పుడు కూడా తన కొడుకును తేవాలనుకుంటుండ అనేది స్పష్టంగా కేసీఆర్ చెప్పలేకపోవడం వల్లనే వీళ్ళకి సమస్య వచ్చిందని అనుకుంటున్నాం. మరి 2 నిమిషాల పరిష్కరించే విధంగా ఉంటే ఆ రోజే ముగ్గురిని పిలిచి మీరు ముగ్గురిట్లో నేను కేటీఆర్ ని సపోర్ట్ చేస్తున్నా, మీరు కూల్ గా ఉండి సపోర్ట్ చేయండి అని చెప్పితే వాళ్ళు ఎవరు కూడా కాదనేటోళ్ళు కూడా కాదు. నాకు తెలిసి అయితే బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడేటప్పుడు రాజకీయంగా మాట్లాడతారు కానీ కేసీఆర్ గారి ముందైతే వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతోనే ఉంటారు. ఎవరైనా మనకు తెలియని విషయం కూడా ఏం కాదు. అడుగుదాం మనం దాసో శ్రవణ్ గారు.